వందనాలు, సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మనకు నచ్చిన వారు మనం వాళ్ళకు నచ్చితే మనకు నచ్చిన వారు మనకు బాగు చూసుకుంటారు. కానీ మనకు నచ్చిన వారు మనతో ఉంటే ఎప్పుడు నిత్య కాపలా ఉంటాడు. మనకు నచ్చిన వాడు దేవుడు కాబట్టి, మనకు ప్రేమించేవాడు కూడా దేవుడు కాబట్టి మనకెప్పుడు వెళ్ళాకాలం తోడు ఉంటాడు. మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎప్పుడు కూడా మేము నశించిపోతున్నామా, మనం బాగుపడమా, మన జీవితాల్లో మనకు ఏది లేదా అని మనం చిన్నపోకూడదు. ఆ దేవుడే మనకు తోడు, రక్షణ, బలం, శక్తి, మన సహాయము కూడా ఆయనే, మన బలం కూడా ఆయనే. వారే యెహోవా, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే రక్షకుడు, సృష్టికర్త, ధనవంతుడు. ఆ ధనవంతుడే మన అందరికీ ఇస్తున్నాడు భూమి మీద. ఎవరికి అంటే మంచివారిని పరలోకం ఇస్తున్నాడు, చెడ్డవాడిని నరకం ఇస్తున్నాడు. భూలోకంలో ప్రతి వారిని దీవించి ఆశీర్వదించేవాడు ఆయనే. ఒకటి రైతు బిడ్డని, రెండోది కరెంటు వాళ్ళని, పోలీసు వాళ్ళని, డాక్టర్లని, సైనికులని, కూలీ వాళ్ళని, చేతి పని వాళ్ళని, వ్యాపారస్తులకి, మరి అడుక్కునే వారికి కూడా ఆయన మన రక్షణ, మన జీవము. అందుకే మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కంటి చూపు కానీ, నడక కానీ, ఆలోచన కానీ, హృదయంతో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే దేవుడు కాపలా, మన రక్షణ ఉంటాడు. ఒకరు మన మీద దూషించవచ్చు, మనం ఇష్టం లేకుండా ఉండొచ్చు, మనం అంటే అసలు కేర్ చేయకుండా ఉండొచ్చు. అందుకే మనం అందరి కొరకు మనం ప్రార్థించాలే, కానీ ఎప్పటికైనా మన మనసులో కుట్ర పెట్టుకొని మనం బతకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి మనసుతో కలిగి జీవించాలి. మన దగ్గర లేకపోయినా మనం తినే ఆహారంలో ఒక ముద్ద పెట్టాలి. మన దగ్గర ఉన్న సంపాదనలో ₹1 మనం దానం చేయాలి. పేదవాడికి చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకం సృష్టికి ధర్మరాజు యెహోవా, సృష్టికి ధర్మరాజు యెహోవా తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. మన అందరిని చూసేది ఆయనను. మనం అందరము ఆయన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మన అందరికి దీవించాలని. ఈ లోకంలో ప్రతి వారు కూడా జాగ్రత్త పడాలంటే మనం ఏం చేయాలి? ₹1 మన దగ్గర ఉండదు. పావుల ఖర్చు పెట్టుకొని ముప్పావులుగా దాచిపెట్టుకుంటే రేపు మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా మనం చేయగలుగుతాము, పెట్టగలుగుతాము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మంచి మార్గము, మంచి నడక, మంచి ఆలోచన, హృదయం మనకి ఇవ్వాలని మేము ప్రార్థన చేద్దాము. మీరు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా ఈ లోకం కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మన లోకానికి భూమి మీద అందరినీ తీసుకొచ్చారు. మీరు నోరులేని జీవులకు, విషపోయిన జంతువులకు, ఎన్నో సాతాన్లకు, చేతబడి శక్తులకు, చీకటి ఘడియలకు అన్నిటికి కూడా మీరు సహాయము, విడుదల దయచేస్తున్నారు. వాళ్ళని పాపం నుంచి తీస్తున్నారు. వాళ్ళు చేసే సాతాన్లకి సిలువ రక్తంతో కాల్చేస్తున్నారు. అలాగనే అందరినీ దీవిస్తున్నారు. లోకం బాగుండాలని కోరుకునే మొదటి స్థానము మీదే కాబట్టి లోకం అన్నిటికీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఈ ఉదయకాలం సమయం మాకు ఇచ్చారని మేము భావిస్తున్నాము. తండ్రి, మాతో మీరు ఉండారని నేను భావిస్తున్నాను. తండ్రి, ప్రతి అవసరము నువ్వు తీర్చే దేవుడివై ఉన్నావు. నన్ను ఆశీర్వదించేవాడివై ఉన్నావు, సహాయము చేసేవాడివై ఉన్నావు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా చేయండి అందరి కొరకు.